నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. కోటిపల్లి గోదావరి ఏటి గట్టున గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కిన ఇద్దరు యువకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పామర్రు పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం ఎస్ఐ జి సోమేంద్ర ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపిన వివరాల మేరకు మంగళవారం మధ్యాహ్నం పామర్రు ఎస్ఐ సోమేంద్రకు అందిన ఆకస్మిక సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి కోటిపల్లి గోదావరి గట్టుకు వెళ్లి సోదా చేయగా ఇరువురు ఏటుగట్టున ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. పోలీస్ వాహనం రావడం గమనించిన వారు మోటార్ సైకిల్పై పారిపోవడానికి ప్రయత్నించగా ఎస్ఐ తన సిబ్బంది సహాయంతో వారిని అదుపులోకి తీసుకుని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎస్ఐ సోమేంద్ర వారిని మరలా గద్దించి అడుగుగా వారిలో మొదటి యువకుడు తన పేరు మేడా కుమారస్వామి, తండ్రి శ్రీనివాస్ అని, ఆయన 20 సంవత్సరాలని, బ్రహ్మపురి గ్రామానికి చెందినవాడని వెంకట కార్తిక్ అనే రెండో యువకుడు తెలిపాడు. ఎస్ఐ వారిని ఇంకా విచారించగా చెలువాడ వాళ్లకు గంజాయికి బానిసైనట్లు, గంజాయిని చుట్టుపక్కల ప్రాంతాలకు అమ్మి అధిక మొత్తంలో సంపాదించవచ్చు అని, తాము గంజాయిని పరస్పరం మార్చుకొనొచ్చు ఉండగా హఠాత్తుగా పోలీసులు వచ్చి పట్టుకున్నారని తెలిపింది. అనంతరం నిందితుల ఇద్దరిని కె గంగవరం మండలం తహసీల్దార్ పి శ్రీరామ ప్రసాద్ సమక్షంలో గంజాయి కొరకు సోదా చేయగా 50 గ్రాముల గంజాయి, హోండా డియో కంపెనీకి చెందిన ఓ మోటార్ సైకిల్ను రెండవ యువకుడు అయిన మల్లాడి వెంకట కార్తిక్ నుండి 130 గ్రాముల గంజాయి, 2500 రూపాయల నగదును స్వాధీనపరుచుకుని ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోటిపల్లి ఏటుగొట్టు వద్ద మనకి గంజాయి రవాణా జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా నేను నా సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే నేను నా సిబ్బంది వాళ్ళని విచారించగా వారి వద్ద నుండి 180 గ్రాములు గంజాయి, ఒక బైకు మరియు 2500 రూపాయలు క్యాష్ స్వాధీనపరుచుకున్నాం. వెంటనే ఈ విషయాన్ని మా ఉన్నతాధికారులకు తెలియజేయగా మా జిల్లా ఎస్పీ గారు అయిన రాహుల్ మీనన్ సార్ మరియు డిఎస్పీ రామచంద్రపురం డిఎస్పీ సార్ అయిన రఘువీర్ సార్ మరియు రామచంద్రపురం సిఏ గారు అయిన వెంకట నారాయణ గారు వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కొత్తకు చెప్పేది ఏమనగా మత్తు పదార్థాలకు బానిసై అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే ఉపేక్షించేది లేదు. వెంటనే చట్టపరంగా రియాక్ట్ అయ్యి కేసులు కట్టి జైలుకు పంపించడం జరుగుతుంది.